ఇన్విటేషన్ ఇవ్వడానికి. నాకు తెలిసి ఈ బడిలో చదువుకున్న వాళ్ళు ఈ బడి ఎప్పటి నుంచో 1940s నుంచి ఉంది. నేను రికార్డ్స్లో ఒకసారి చూశాను. 1940s 1940 దగ్గర అంటే దాదాపు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్ ఉంది పాత ఊర్లో. అంటే అప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. తెలిసి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు. రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం విద్య గురించి మాత్రమే చర్చ ఉంటుంది. విద్య గురించి, విద్యార్థుల యొక్క ప్రగతి గురించి, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి మనం చేయవలసిన ఏమన్నా ఉన్నాయా కార్యక్రమాలు, అలాంటి వాటి గురించి మాత్రమే చర్చ. అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ప్రాథమిక పాఠశాలలో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగిలి గ్రామంలో ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం ఈరోజు మనం ప్రోగ్రాం తీసాం. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగనే మంచి ప్రోగ్రాం ఈరోజు. ఖచ్చితంగా అందరూ చూడండి. చూసిన తర్వాత లైక్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. धीमहि गुणशरीराय गुणमण्डिताय गणेशानाय धीमहि गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय गणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय. ఈ తల్లిదండ్రుల సమావేశానికి విచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు శ్రీ రాబాషా గారికి, అలాగే మన చైర్మన్ సుబ్బయ్య గారికి, తర్వాత మన గ్రామ పెద్దలు శ్రీ లక్ష్మీనారాయణ గారికి, అలాగే వీరభద్రం గారికి, తర్వాత సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ తౌసిఫ్ గారికి, ముర్తుజా గారికి, తర్వాత ఉపాధ్యాయులకు అందరికీ, తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. సో అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. సో యాక్చువల్గా ఈరోజు మీటింగ్తో వచ్చారు పేరెంట్స్. పాపం పొద్దున్న 9:30కే వచ్చారు, బట్ చాలామంది లేట్గా వచ్చారు. ఇంకోసారి ఎప్పుడైనా కూడా కొంచెం తొందరగా వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఈ సమావేశము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇదే రోజున పెద్ద ఎత్తున జరగబోతుంది. సో ఇక్కడ ఈ సమావేశం అనేది రాజకీయాలకు అతీతమైనటువంటి సమావేశం. ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, అందుకే మేము అందరినీ పిలిచాము. సో ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు, కేవలం విద్య గురించి మాత్రమే చర్చ ఉంటుంది. విద్య గురించి, విద్యార్థుల యొక్క ప్రగతి గురించి, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్ధికి మనం చేయవలసిన ఏమన్నా ఉన్నాయా కార్యక్రమాలు, అలాంటి వాటి గురించి మాత్రమే చర్చ ఉంటుంది. ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్పారు. సో కావున కేవలం అందుకే ఇక్కడ చాలా మంది అందరినీ పిలిచారు. విద్యార్థులతో పాటు కూడా పాత విద్యార్థులను కూడా పిలిచారు. సో ఎందుకంటే ఇక్కడ చదువుకొని వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఓల్డ్ స్టూడెంట్స్, తర్వాత వచ్చి గ్రామ పెద్దలు, తర్వాత ఇంకేమంటారు ఆ గ్రామంలో కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు, దాతలు కానీ, అలా అందరినీ పిలవండి కార్యక్రమానికి అని మాకు చెప్పారనమాట. సో అందుకే ఇక్కడ సో యాక్చువల్గా ఏంటంటే, మేము గ్రామస్తులు ఇంకా ఎవరైనా చాలా తక్కువ టైం ఉంది ఇన్విటేషన్ ఇవ్వడానికి. నాకు తెలిసి ఈ బడిలో చదువుకున్న వాళ్ళు ఈ బడి ఎప్పటి నుంచో 1940s నుంచి ఉంది. నేను రికార్డ్స్లో ఒకసారి చూశాను. 1940s 1940 దగ్గర అంటే దాదాపు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్ ఉంది పాత ఊర్లో. అంటే అప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. తెలిసి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఇక్కడ చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళు, రాజకీయంగా సెటిల్ అయిన వాళ్ళు, లేకుంటే వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళందరినీ గుర్తించడానికి మాకు సమయం సరిపోలేదు. అందులో ఏమంటే మేము కొత్త వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా ఏం తెలియలేదు. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయమన్నారు. సో ఎందుకు ఇన్వైట్ చేయమన్నారు అందరినీ అంటే, ఇక్కడ సో మన బడి ఎలా ఉంది అంటే వాళ్ళు చదువుకున్నటువంటి బడి గ్రామంలో ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. ఇక్కడ మెయిన్ అజెండా ఏంటి ఈ ప్రోగ్రాం అంటే, కేవలం విద్య గురించి మాత్రమే చర్చ. ఇలాంటి వారైనా సో అంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా, మన పేదవాళ్ళమైనా, ఉన్న వాళ్ళమైనా, లేని వాళ్ళమైనా, ఎలాంటి వాళ్ళం, ఏ కులమైనా, ఏ మతమైనా,
మనం జీవితంలో అభివృద్ధి సాధించాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే ఒక మార్గం, ఏకైక మార్గం చదువు. అది నాకు తెలిసి పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, పిల్లవాళ్ళకి అర్థం కాదు. పెద్దవాళ్ళకి ఎవరైతే ఒకానొక కాలంలో చదువుకోలేక, అంటే ఆర్థిక స్తోమత లేక చదువుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పటి కాలంలో, ఇప్పుడు కాదు. సో చదువుకో ఫస్ట్ ఇంటి దగ్గరే నేర్పించాలి. తల్లే మొదటి గురువు, అది బాగా గుర్తుపెట్టుకోండి. తల్లే విద్యార్థులకు మొదటి గురువు. మంచి విలువలు నేర్పించండి. చదువు కొంచెం తక్కువైనా పర్వాలేదు, విలువలు నేర్పించండి, క్రమశిక్షణ నేర్పించండి. ఆటోమేటిక్ గా చదువు అనేది వస్తుంది. మా చిన్నప్పుడు మా టీచర్లు అదే చెప్పినారు, క్రమశిక్షణ ఉంటే చదువు వెంటనే వస్తారంట. క్రమశిక్షణతో మనం ఉంటే చదువు ఆటోమేటిక్ గా వస్తారంట, ఖచ్చితంగా వస్తుంది. మీరు కావాలంటే పాటించండి. క్రమశిక్షణ అంటే ఏంటి? టయానికి రావడం, టయానికి హోంవర్క్ చేయడం, టయానికి చదువుకోవడం, ఎగ్జామ్స్ చదువుకోవడం, అంతే క్రమశిక్షణ అంటే. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయడం. సో అవన్నీ ఉంటే ఖచ్చితంగా చదువు ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి పిల్లల్లో ఎక్కువ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లలకి ఎవరు దయచేసి సెల్ ఫోన్ ఇవ్వద్దండి. పిల్లలే లేదు, నేను ఎప్పుడు చెప్తున్నా, పిల్లలది తప్పు ఉండనే ఉండదు. 10 సంవత్సరాల వరకు పిల్లలకు ఏమీ తెలీదు. వాళ్ళు చెడిపోయినారంటే కారణం తల్లిదండ్రులే, తర్వాత గురువులు, ఫస్ట్ తల్లిదండ్రులే. ఎవరు కూడా దయచేసి సెల్ ఫోన్ ఇవ్వద్దండి పిల్లలకు. అవసరం లేదు. వాళ్ళు చూసేవి ఏమున్నాయి సెల్ ఫోన్లో? ఏమి లేవు. వాళ్ళు చూసేటివి దాంట్లో పనికి మాలేదు తప్ప ఒక్కటి కూడా పనికొచ్చలేవు. ఎవరు సెల్ ఫోన్లు ఇవ్వద్దండి. కావాలంటే టీవీల్లో అదేదో ఛానల్స్ ఉంటాయి, చిన్నపిల్లల ఛానల్స్ ఉంటాయి, అవి చూపించండి కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కావాలంటే. లేదంటే బయటకి ఎక్కడికో పార్కుకో అట్లా పిలిచికెళ్ళండి పిల్లల్ని సరదా కోసం. అంతేగాని సెల్ ఫోన్లు మాత్రం దయచేసి ఎవ్వరు ఇవ్వద్దండి. మీరు పిల్లలకు సెల్ అడిక్ట్ చేశారంటే మన పిల్లలను మనమే చేతులారా, మన పిల్లలను మనమే పాడు చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ మాట వినలేదా మాకు చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్పండి. ఎవరైనా ఫోన్ ఎక్కువసేపు, సో ఇక్కడే చదువుకున్నారు, మీరు చూస్తున్నారు, గత సంవత్సరాలుగా బడి ఎలా ఉందనేది మీరు చూస్తున్నారు. కాబట్టి నేను వచ్చినప్పటి నుంచి మాత్రమే నాకు తెలుసు, ఎందుకంటే నేను వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది. మేబీ నాకు తెలిసి ఇంత పెద్ద మీటింగ్ ఇదే ఉండొచ్చేమో ఆఖరి సంవత్సరం నేను ఉండగా. మేబీ మేము నెక్స్ట్ ట్రాన్స్ఫర్లలో మేము వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండము. తర్వాత అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అలా కొన్ని అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే స్కూల్లో నాకు తెలిసి అన్ని మౌలిక వసతులు ఉన్నాయి, ఒక్కటి తప్ప. అదేంటంటే రూములు లేవు, సరిపడాని రూములు లేవు. ప్రజెంట్ ఈ స్కూల్కి అవసరమైంది ఏంటంటే ఎక్స్ట్రా రూములు కావాలి. సో ఆ ఎక్స్ట్రా రూములు కావాలని అగైన్ మళ్ళీ మేము సోలార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకొని మనకు 2 రూములు కట్టించారు. సో ఇది ఆగిపోయింది మధ్యలో. సో గ్రామ పెద్దలు ఎవరన్నా ఉంటే, చైర్మన్ గా అన్న వస్తానే నేను ఫస్ట్ అదే చెప్పినాను, అన్న ఇప్పుడు మీరు మెయిన్ చేయాల్సింది ఏమంటే ఆ రూములు కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. 8 మంది టీచర్లు ఉన్నాం. 8 మంది టీచర్లకు 3 రూములు ఉన్నాయి. 8 మంది టీచర్లకు 3 రూములు. ఒక రూమ్ లో 2 కూర్చున్నా కూడా 2 మిగిలిపోతారు. సో ఇంతమంది టీచర్లు, అది నిజంగా చాలా మైనస్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ ఇక్కడ ఒక క్లాస్ ఉండడం వల్ల రీసౌండ్ వస్తుంది. అంటే ఒకరు చెప్పింది ఇంకొకరికి డిస్టర్బెన్స్ గా ఉంది. పిల్లలకి ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. పిల్లలు ఎట్లా అంటే సైలెంట్ గా ఉండరు. చదవమంటే గట్టి చదువుతారు, రాయమంటే గట్టి చదువుతూ రాస్తారు. కాబట్టి రీసౌండ్ వస్తుంది, అది మెయిన్ డిస్టర్బెన్స్. సో ఈ స్కూల్కి ఆ 2 రూములు కంప్లీట్ అయిపోతే సో చాలా బాగుంటుంది. సో నాకు తెలిసినంతలో మీరు ఏ ప్రైవేట్ స్కూల్ చూసుకున్నా కూడా, అంటే గాలివీడ్లో, నేను దూరంగా ఉండేది చెప్పట్లేదు, సో దానికి దీటుగానే మేము కూడా చదువు చెప్తున్నాము. మీకు ఏమైనా దాంట్లో సలహాలు, డౌట్లు, సందేహాలు ఉంటే మీరు టీచర్లతో మాట్లాడచ్చు. కాబట్టి చదువు పరంగా ఎటువంటి సమస్య లేదు. కాబట్టి అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ మీ స్కూల్లో వాళ్ళందరూ కూడా 1 నుంచి 5 వరకన్నా కనీసం ఈ బడిలో చదివించండి. ఇది నా రిక్వెస్ట్. 1 నుంచి కనీసం 5వ తరగతి వరకన్నా, అంటే బిడ్డకు 10 సంవత్సరాలు వచ్చేంత వరకన్నా స్కూల్ దగ్గరలో ఉంటే అంతకు మించిన సౌకర్యమే లేదు. మీరు కావాలంటే హాస్టల్ వదిలిపెట్టే తల్లిదండ్రులను అడగండి హాస్టల్ ఎట్లుందని. సో చదువు కంటే ఏమంటే వాళ్ళు చదువు వచ్చినా కూడా పాపం మా హాస్టల్లో ఫుడ్ నచ్చక, రూమ్ నచ్చక, నీళ్లు నచ్చక దాంతోనే సగం చదవట్లేదు వాళ్ళు. సో కనీసం బిడ్డకు 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ స్కూల్లోనే చదివించండి, మీ ప్రాథమిక స్కూల్లోనే చదివించండి. అప్పుడు పిల్లలకి మన స్కూల్ అంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం ఇప్పటి నుంచి ఎక్కడెక్కడో వేసేసినాం అనుకో, మన ఊరు మీరు ఎప్పుడు పిల్లలు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు నేను చెప్పినా, మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు, పుట్టిన ఊరిలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ ఊరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం చదివిన స్కూల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇందాకే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి, తన పేరు ఈశ్వర్ కదా, ఆ అబ్బాయి నేను ఎప్పుడు చూడలేదు, ఈ స్కూల్లోనే చదువుకున్నాడంట. సుబ్బయ్య అన్న వాళ్ళ బంధువు అన్నాడు, ఎప్పుడు చూడలేదు.
ఆ అబ్బాయి వచ్చి నాకు విషయం చెప్పినాడు వస్తానే. సో ఏంటంటే, మేడం ఎంత క్లాస్ వరకు ఉంది మేడం అంటే 8th క్లాస్ వరకు ఉంది బాబు అంటే, మేడం నేను ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏం బాబు అంటే, సో 8th క్లాస్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు టాప్ స్టూడెంట్ ఒక అమ్మాయికి నేను ప్రతి సంవత్సరము 3,000 రూపాయలు పారితోషికం ఇస్తాను అమ్మాయికి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే టాప్ ఉన్నారో 8th క్లాస్ వాళ్ళకి. సో మా సుబ్బయ్య అన్న చైర్మన్గా ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం నేను ఇస్తాను అని అబ్బాయి ఇందాకే చెప్పినాడు. ఒకసారి చెప్పట్లు క్లాప్స్. చూడండి, ఈ అబ్బాయి ఆ స్కూల్, మన స్కూల్ మీద, ఆ అబ్బాయి చదువుకున్న స్కూలే కదా, ఉన్న ఊరు కాబట్టి అభిమానంతో ఇస్తున్నాడు. అవునా కదా? అట్లా మనకు అభిమానం ఉండాలంటే మన స్కూల్లో చదువుతాయి కదా ఫస్ట్. ఈ నుంచి ఇటు చదువుకుని అట్టే వ్యానికి అట్టే పోతే ఈ ఊర్లో బడి ఉందా లేదా అనేది పిల్లలకు కనీసం తెలుసో తెలియదు. నాకు తెలిసి ఫస్ట్ నుంచి LKG UKG కాన్వెంట్ పోయే పిల్లలకు అసలు బడి ఉందని ఒకసారి చూపించండి. ఒక 2 సంవత్సరాలు చదివితే ఊర్లో బడి ఉంది, ఆ బడి మీద ఊరి మీద వాళ్ళకి మమకారం ఉంటుంది. లేదంటే అట్లా పోతా అంటే ఇంకా అట్లనే ఇప్పటి నుంచి బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారు. అప్పుడు ఏముంటుంది, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. ఇక్కడ దీని మీద ఏం ఉండవు ప్రేమాభిమానాలు. కాబట్టి దయచేసి అందరూ కూడా, తల్లిదండ్రులంతా కూడా 1 నుంచి 5 వరకు ఇక్కడే చదివించండి. తర్వాత గ్రామ పెద్దలకు నా చిన్న రిక్వెస్ట్, ఆ రూములు తొందరగా కంప్లీట్ చేయించాలని చాలాసార్లు నేను అడిగినాను. ఆ చైర్మన్ అన్నను అడిగినాను, ఈ అన్నను కూడా అడుగుతున్నాను. తొందరలో చేయిస్తే మీరు మంచి పని చేసినట్టు అనమాట. ఎందుకంటే మాకు చాలా మంచి సహకారం చేసినట్టు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రూములు కంప్లీట్ చేసేస్తే మాకు మంచి హెల్ప్ అవుతుంది. చెప్పినా నాన్న చేస్తామన్నారు, మాట్లాడతామన్నారు కూడా. ఓకే, సో నా ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశము చాలా గొప్పదిగా మనము భావించాలి. పిల్లలతోనూ, తల్లిదండ్రులతోనూ, తర్వాత ఉపాధ్యాయ బృందంతోనూ, తర్వాత గ్రామ పెద్దలతోనూ కలిసి ఈ సమావేశము నిర్వర్తించుకోవడమైనది. ఒక గ్రామంలో గుడి లేకపోయినా పర్వాలేదండి, నాకు తెలిసిందే బడి మాత్రం తప్పకుండా కావాలా. బడి ఉంటే అక్కడ విద్య అనేది ఉంటుంది. విద్య ఉన్నప్పుడు గుడి కూడా కావాలని కోరిక పుడుతుంది. కాబట్టి ఇక్కడేమో బడి ఏముంది, బడికి తగిన ఉపాధ్యాయ బృందాలు కూడా ఉన్నాయి, బాగా చదువు క్రమశిక్షణగా చెప్తున్నారు. కానీ నాకు తెలిసి మన అడ్మినిస్ట్రేటర్ గారు బాగా అంతా కూలంకషంగా మనకు వివరించినారు. కాకపోతే గారాబము, ప్రేమ ఈ రెండింటికి అమ్మగారు నిర్వచనంతో మనకు ఉపదేశించారు. ప్రేమ ఉండొచ్చు, ఈ గారాబం అనేది చాలా ముంచేస్తుంది. నేను అక్కడక్కడ రోడ్డు నుంచి పోయేటప్పుడు పిల్లలు చూస్తున్నా. పిల్లలకి ఏం చేస్తున్నారు, ఎంతవరకు కావిలు ఉంటారు వాళ్ళు, బడి టైంలో వాళ్ళు కావిలు ఉంటారు మన పిల్లల్లో. మనం మిగతా కాలం అంతా మనం వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళని ఎప్పుడైతే కాపాడుకొని క్రమశిక్షణగా పెంచుతామో అప్పుడే మంచి భావి పౌరులుగా ఈ దేశానికి, మనకు వృద్ధాప్యంలో అన్నం పెట్టే వాళ్ళు కూడా తయారవుతారు. అని నాకు అనారోగ్యంతో ఉన్న ఎక్కువ కాలము మాట్లాడలేను. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయురాలికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకోటమ్మా, నేను కూడా నా వంతు కూడా ఆ ఈశ్వర గారు ఏదో చెప్పాడట, అంతే పేద కుటుంబం నుంచి తీసుకోండి, ఆర్థికంగా చూడకండి పిల్లల్ని. పేద విద్యార్థిగా ఉండేవాడు అన్ని రకాలుగా ముందుకు రావాలి, వాడికి ప్రైజ్ ఇవ్వండి. నా వంతు కూడా నేను కూడా సహకరిస్తాము. అయితే అమౌంట్ అయితే ఆ రోజు ఎట్లా చేస్తాము, సహకరిస్తాం. వాళ్ళకి ప్రోత్సాహకాలు అందజేసినట్టు. వీరభద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేటువంటి గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఇక్కడికి వేదిక అలంకరించిన ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్ గారికి, ప్రజాప్రతినిధులకు, సచివాలయ సిబ్బందికి, ఆరోగ్య హాస్పిటల్ సిబ్బంది అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఈనాడు ఈ ఆత్మీయ సమావేశంలో
మనకు ఎన్నో విషయాలను మన హెడ్మిస్ట్రెస్ గారు కూలంకషంగా అట్లా స్కూల్ అభివృద్ధికి అయితేనేమి తల్లిదండ్రులు తమ పేరు భారతి. నేను రెడ్స్ సంస్థ నుంచి వచ్చాను. రెడ్స్ సంస్థలో CSWగా వర్క్ చేస్తున్నాను. మేము బాల్య వివాహాలు, బాల కార్మికులు మరియు బాలలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవగాహన అయితే కల్పిస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి ఈ రోజు వచ్చింది కార్యక్రమం ఏమంటే బాల్య వివాహాలు. ప్రస్తుత సమాజంలో చూసుకుంటే చిన్న పిల్లలకే అంటే 18 ఏళ్ళు పూర్తి కాకనే వివాహాలు అయితే చేసేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లల వయసు, ఇప్పుడు ఆడపిల్లల వయసు తీసుకుంటే 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి. మగ పిల్లల వయసు తీసుకుంటే 21 సంవత్సరము పూర్తి అయ్యి ఉండాలి. అంతేకాకుండా పిల్లలకి 8th క్లాస్కి 9th క్లాస్కి అంటే 16, 17 సంవత్సరాలకే పిల్లలు పెళ్లి చేసేస్తున్నారు. వాళ్ళకి సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సంసారంలో ఎలాంటి బాధ్యతలు చూసుకోవాలనేది ఆ పిల్లలకి తెలియవు. పాపం అంటే అలాంటి వయసు చేయడం వల్ల పిల్లల్లో చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి. ఎలాంటివంటే ఇప్పుడు 16 ఏళ్ళు పెళ్లి చేయడం వల్ల ఇప్పుడు గర్భం దాల్చిన వెంటనే రక్తహీన కావడం కానీ అలాగే కాక HIV సోకడం కానీ ఇలాంటివి చాలా అనారోగ్య బారిన పిల్లలు పడుతున్నారు. అంతేకాకుండా 1960లోని మన ప్రభుత్వం చాలా హక్కులు అయితే పిల్లలకి తీసుకొని వచ్చింది. 2006లో సహా బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకొని వచ్చింది పిల్లల కోసం. అంతే ఇంకొకటి బాలలపై అఘాయిత్యాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న పిల్లల పైన కానీ పెద్దల పైన కానీ అఘాయిత్యాలు అనేది చాలా జరుగుతున్నాయి. అంతేకాకుండా బాల కార్మికులు అంటే వాళ్ళ కుటుంబ రీత్యా కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ కొన్ని కారణాల వల్ల పిల్లల్ని చదువుకోకుండా ఇళ్ళ కాడే పెట్టుకునేస్తున్నారు. ఇలాంటి చదువుకోకుండా అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేకనే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇక్కడ ఏమన్నా మీ పిల్లలకి ఫీజులు కడుతున్నారా? ఏం లేదు కదా. అంటే ప్రభుత్వం అనేది పిల్లలకి మంచిగా ఫ్రీ విద్యనైతే అందిస్తుంది. ఇలాంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎక్కడన్నా కానీ మీ పల్లెల్లో కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ పిల్లలకి ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలి. అంతేకాకుండా ఇక్కడ మేడం వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకొకటి ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ అయితే ఉంది 1098. అంటే 1098 అనేది ఈ నంబర్ ఎందుకు పెట్టినారంటే ఇప్పుడు ఎక్కువగా 1098 8 10 9 8 అంటే ఈ వయసు పిల్లలకే ఎక్కువగా వివాహం అయితే జరుగుతూ ఉంటుంది. 10వ తరగతి 9వ తరగతి 8వ తరగతి పిల్లలకే వివాహం జరుగుతుంది కారణంగా 1098 అని ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది. పిల్లలకి ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినట్టయితే అది ఇవ్వాలని. ఎక్కడైనా బాల్య వివాహాలు అనేది తలపెడితే వాళ్ళకి పేరెంట్స్ కానీ సహకరించిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ₹1,00,000 జరిమానా, 2 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎవరైనా ఇక్కడ మేడం మా పల్లెలో ఇక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయి అని మీరు చెప్పినా కానీ మీ పేరునైతే ఎక్కడ బయట అయితే చెప్పారు. ఒకరు మీరు ఆ పిల్లలకి వివాహం జరుగుతుందని చెప్పినట్లయితే వాళ్ళ ఒక మంచి భవిష్యత్తుకి కారణం మీరు అవుతారు. ఇప్పుడు మీరు ఎవరికో పెళ్లి జరుగుతుందిలే మాకెందుకులే వాళ్ళు ఎలాగన్నా పని మళ్ళీ మా ఇంటికి గొడవకు వస్తారేమో అనేది కానీ ఉంటే ఆ పిల్ల జీవితం అనేది అక్కడే నిలిచిపోతుంది. అదే ధైర్యం చేసి ఆ బిడ్డ మన బిడ్డ లాగానే కదా కొంచెం ఏదో వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం అవగాహన అనేది కల్పించి మా పిల్లలు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి అని తెలియజెప్పి వాళ్ళ పిల్లలు కానీ స్కూల్ పంపించకైతే అవకాశం ఉంటుంది. దయచేసి ఎక్కడన్నా బాల్య వివాహాలకైతే సహకరించొద్దండి. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు. స్కూల్ కమిటీ చైర్మన్ కమ్మిశెట్టి సుబ్బయ్య గారికి, స్కూల్ కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారములు.
అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు మేడం గారికి నా నమస్కారములు. అదేవిధంగా వేదిక పైన ఉన్న అజూర్ పవర్ ప్లాంట్ ఇన్ఛార్జ్ చైతన్యారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్న సచివాలయం సిబ్బందికి అయితేనేమి, అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, స్కూల్ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా నమస్కారములు. అదేవిధంగా ఈరోజు స్కూల్ పిల్లల తల్లిదండ్రుల సమావేశానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా నమస్కారములు. ముఖ్యముగా మన మేడం గారు చాలా సూచనలు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు చాలా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు విద్యావంతులై ఉద్యోగస్తులై బాగుండాలనే ఆకాంక్ష మొదట తల్లిదండ్రులకు ఉండాలి. తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తే పిల్లలను తీర్చిదిద్దుతారని నేను భావిస్తున్నా. ఈరోజు మన మేడం గారు మా ఊరికి వచ్చి 9 సంవత్సరాలైంది. ధన్యవాదాలు. చాలా పిటిసి గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్కి మరియు ఉపాధ్యాయులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం పేరెంట్స్ మీటింగ్. అంటే ఇక్కడ మీ పిల్లలు చదువుతున్నారు, దీనికి సంబంధించి మీరు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీ పిల్లలు స్కూల్కి వస్తున్నారా, వస్తే ఎలా చదువుతున్నారు, అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు ఏ విధంగా వాళ్ళకు చదువు అనేది చెప్తున్నారు, వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అని మీకు అవగాహన కలిగించడానికి ఇక్కడ మీకు ముఖ్యంగా పిలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇదే. అలాగే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేం చెప్తారో అవన్నీ గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ మీ పిల్లల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన పెద్దలు ఒక మాట చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులు. అంటే ఇప్పుడు ఈ చిన్న పిల్లవాళ్ళే రేపు ఒక డాక్టరు, ఒక ఇంజనీర్, అలాగే ఒక నాయకుడు, ఒక మంచి వ్యక్తి, ఒక సామాజికవేత్త ఇలా జరగడానికి దోహదపడే ఒక మొదటి అవకాశం ఈ స్కూల్ అన్నమాట. ఈ స్కూల్లో ఏదైతే మనం చదువుతామో, ఏదైతే మనం నేర్చుకుంటామో, మనం బాహ్య ప్రపంచంలో వెళ్ళిన తర్వాత ఇలాగే మనం ఎలా బతికితే మనం అనేది మన వాల్యూ అనేది ఉంటుందనేది ఇక్కడ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ నేర్పిస్తారన్నమాట. దీని గురించి మనం అవగాహన తెలుసుకొని, అలాగే పిల్లలకు ఉపాధ్యాయులు చెప్పిందే కాకుండా మనం కూడా ఇంట్లో వాళ్ళకు ఎలా చదవాలి, ప్రతి ఒక్కరితో ఎలా మెలగాలి అనేది మనం వాళ్ళకు నేర్పిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. ఇంకొకటి, గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా మనం చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో పిల్లల గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆ ముఖ్యమంత్రి అయినా మాట్లాడవలసిందిగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ బడి అభివృద్ధిలో చాలా మంది దాతల సహకారం, ఎస్పెషల్లీ సోలార్ కంపెనీ వాళ్ళ సహకారం చాలా ఉంది. సో చాలా ఏం కావాలన్నా ప్రతిసారి మీకు ఏం కావాలి చెప్పండి, ఏం వసతులు లేవని చెప్పండి, ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి మీరు ఇంకా వీళ్ళను ఇంకా ఏమేమి సౌకర్యాలు లేవో అవన్నీ కావాలంటే వీళ్ళ సహకారం మనకు ఉండాలి. సో ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సార్లు కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ టెన్షన్గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారు మేడంకి అండ్ స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరూ ఫ్రీగానే ఉన్నారు కదా, ఒక 5 నిమిషస్ మాట్లాడచ్చా? ఎవరు టెన్షన్ బోర్ ఫీల్ అవ్వరు కదా,
అంటే కథ చెప్తానండి, చదువు గురించి కాదు మేడం లాగా, చిన్న కథ. నేను ఏం మాట్లాడాలో తెలియకుండా వచ్చాను, కానీ మిమ్మల్ని అందరం చూసిన తర్వాత ఏదో మాట్లాడాలనుకుంటున్నాను. సరే, మేడం గారు చెప్పారు ఇందా మనం ప్లెడ్జ్ చేశారు ఏమని, బాల్య వివాహాలు చేయించకూడదని. దయచేసి నా రిక్వెస్ట్ కూడా అదేనండి, బాల్య వివాహాలు చేయించకూడదండి. మినిమం మీకు తెలుసు కదా ఎన్ని సంవత్సరాల వరకు మ్యారేజ్ చేయకూడదండి? ఎన్నండి? ఎస్, 18 సంవత్సరాల వరకు బాల్య వివాహాలు చేయకూడదండి. ఆఫ్టర్ 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలండి. దయచేసి నా తరపు నుంచి కూడా మీ రిక్వెస్ట్ అదే. ఎవరైనా చేస్తున్నా